తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక బిగ్ చర్చ నడుస్తూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ ఇల్లులైతే అర్హులైన ప్రతి ఒక్కరికి లభిస్తుంది అని చెప్పేసి ప్రజాపాలనలో ఒక వినికిడి వినిపిస్తూ ఉంది. కాకపోతే ఇది ఆచరణలో నమ్మశక్యం కానటువంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉంది. అంటే ఓన్లీ కాంగ్రెస్ వ్యక్తులకు మాత్రమే పథకాలన్నీ కేటాయిస్తూ ఉన్నారు అనేది ఒక కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంటా ఉంది. వీటి గురించి చర్చించడానికి ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము. మనతోని కాంగ్రెస్ పార్టీకి ఒక కరుడు కట్టిన తీవ్రవాది లాంటి ఒక వ్యక్తి, నిజంగా 40 to 45 ఇయర్స్ ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీలో అంటిపెట్టుకున్నటువంటి కొత్త సీతారాములు గారు మనతోనే ఉన్నారు. వీరు వాస్తవానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు ఎమ్మెల్యే ఎప్పుడో అవ్వవలసినటువంటి వ్యక్తి, కానీ ఇప్పటిదాకా జస్ట్ కౌన్సిలర్గానే మిగిలిపోయారు. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. సార్ బాగున్నారు? బాగున్నా అండి. ఓకే సార్. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యము ఇల్లులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. కాకపోతే ఇక్కడ అర్హులైన వాళ్ళ పేర్లు తప్పిపోతూ ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళ పేర్లు మాత్రమే వస్తూ ఉన్నాయి అనే వాదన మీకు వస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇది సత్యదూరం అండి. ఇందిరమ్మ రాజ్యంలో అర్హత కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుద్దని గత ప్రభుత్వం నిరూపణ చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే, గ్రామ సభలలో ఎప్పుడైతే పెట్టారో ఏ మంత్రో ఇన్ఛార్జ్ మంత్రో లిస్ట్ ఇస్తే అన్యాయం జరుగుద్ది. కానీ గ్రామ సభలలో పెట్టి పబ్లిక్లో రచ్చబండ మీద కూర్చొని ఎవరికి అర్హత ఉంది అనేటటువంటి విషయాన్ని పబ్లిక్లో తెలుసుకునేటప్పుడు మా పార్టీ వాళ్ళకి పర్సనల్గా ఇవ్వడం కుదరదండి. నిజంగా అర్హులైనటువంటి పేద కుటుంబాలకు మాత్రమే న్యాయం జరుగుతుండటంలో 100కి 100 నిజం. ఇది ప్రతిపక్షాలు గుడ్డగాల్చి మీదేయటం అంటారా? ఇవాళ వరకు ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎలాట్ చేయలేదు. ఇంకా వెరిఫికేషన్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ టైంలోనే అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు పంచుకుంటున్నారు, లేకపోతే వాటాలు వేసుకుంటున్నారని చెప్పి పార్టీని బదనాం చేయడం కోసం చేసేటటువంటి ఎత్తుగడ మాత్రమే ఇది. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎత్తుగడ అని మీరే అంటా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంతమంది అధికారులు కూడా ఒప్పుకున్నారు. నిజమే, కొంత వైఫల్యం జరిగింది, కొంత తప్పిదం జరిగింది, వాటిని మేము సవరిస్తామని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు కూడా చెప్పారు. మరి ఏం చెప్తారు దీని గురించి? మీరు అడిగేటటువంటి దానిలో ఎక్కడో ఏదో ఒకటి మిస్గైడ్ జరిగి ఉండవచ్చు. ఇంత పెద్ద 4 లక్షల మందికి ఇస్తా అన్నప్పుడు 4గురికో 5గురికో 10 మందికో అర్హత లేనటువంటి వాళ్ళు ఏదన్నా దొంగచాటుగా కాగితాలు పెట్టో ఏదైనా జరిగి ఉండవచ్చు. కానీ వాటిని అధికారులు తక్షణమే, మా మంత్రి గారు చెప్తా ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి గారు, ఎక్కడైనా సరే అర్హత కలిగినటువంటి వాళ్ళకి రాకుండా అనర్హులు కనుక వస్తే మీరు సస్పెండ్ అవుతారు, మేము ఇది యాక్షన్ తీసుకోబడుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటిది ఎక్కడ కూడా తప్పు జరగదని చెప్పి నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్తా ఉన్నాండి. ఓకే సార్, ఇంకొక వాదన మీరు మూట కట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా అంటా ఉంది. అంటే అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ ఇంకా అందడం లేదు, రేషన్ కార్డ్స్ కూడా ఇంకా ఇవ్వడం లేదు అని చెప్పేసి ఏం చెప్తారు? 1 year కంప్లీట్ అయిపోయింది. ఓకే, 1 year దాటిన మాట అయితే వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసిందండి. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో అంతకుముందు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు మినహా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైనా రేషన్ కార్డులు ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తూ ఉంటే ఇవాళ ఆనాడు ఫ్యామిలీగా ఒక తండ్రి తల్లిగా ఉన్నటువంటి వాళ్ళు కొడుకులు ఇవాళ పెద్దోళ్ళే మ్యారేజ్ అయిపోయి వాళ్ళు సపరేట్ వచ్చినా కూడా కార్డులు ఇవ్వండి. ఇవాళ కార్డులు ఇస్తూ ఉంటే కడుపు మంటతోని మీరు కార్డులు అన్యాయం జరుగుతుంది, ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి బదనాలు చేస్తున్నారు. దీనికి కార్డులు ఇచ్చే ఉద్దేశం ఏంటంటే, నిజంగా అర్హత కలిగినటువంటి వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి. సన్న బియ్యం ఎందుకు ఇస్తున్నారు అంటే, ప్రతి ఒక్కరు కూడా ముద్దు బియ్యం ఇచ్చినప్పుడు తినలేకపోతున్నారు, వాళ్ళు ఈ హోటళ్ళకి వాటికి ఫ్రాడ్ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే దాన్ని మంత్రి గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు ఆలోచన చేసి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 6 kgs చొప్పున సన్న బియ్యం ఇస్తే వాళ్ళు కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా ఈ బియ్యాన్ని మాత్రమే వాళ్ళు జీవనానికి వండుకొని తినడానికి పనికొస్తాయని చెప్పి ఇష్టం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇక్కడ ఒక పక్కన కేటీఆర్ గారు, మరొక పక్కన హరీష్ రావు గారు ఏం చెప్తా ఉన్నారంటే, 1 year ప్రజాపాలన అంటా ఉంది కాంగ్రెస్ పార్టీ, బట్ ఇక్కడ ఒక బస్ ఒక్కటే తిరుగుతూ ఉంది, రిమైనింగ్ అంతా సగం పనులే, కాకపోతే అన్నీ ఇచ్చేసినామని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? వారు అనేటటువంటి దానిలో వాస్తవం లేదండి. ఎందుకంటే బస్సులు ఒక్కటే తిరుగుతున్నాయని వారు అంటున్నారు కదా. ఇవాళ రాష్ట్రంలో కరెంటు వారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామస్ ప్రకారంగా
ఏ ఇంటికైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి పని లేకుండా పోతా ఉంది. అక్కడ పార్షాలిటీ లేదే. మీరు దాన్ని సర్వే చేయండి కావాలంటే. మిగతా పార్టీలకు ఎక్కడైనా కూడా కరెంటు బిల్లులు డబ్బులు కడుతున్నారు, మా పార్టీ వాళ్ళు డబ్బులు కట్టట్లేదని లేదే. ప్రతి అర్హత కలిగినటువంటి పేదవారికి కరెంటు బిల్లులు కట్టేటటువంటిది లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. అట్లాగే ప్రతి అర్హత కలిగినటువంటి సోదరిమణులకు ఉచిత బస్సులు తిరిగేటటువంటి అవకాశం కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. మరి ఇట్లాంటి టైంలో మరి గుడ్డగాల్సి మేదేసి లేదు అంటే మేము చెప్పాల్సినటువంటిది ఏం చెప్పాలి చెప్పండి మీరు? యాక్చువల్లీ ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 by 1 చెప్పండి ఏమేం లబ్ధిదారులకు అందాయి? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ డబ్బా రాజకీయం చేస్తూ ఉందని చెప్పేసి సూటిగా కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్పండి 1 ఇయర్లో మీరు ఇచ్చినటువంటి పథకాలు ఏంటి? ఓకే, కేటీఆర్ గారు అడిగేటటువంటి ప్రశ్నకి మా సమాధానం సూటిగా ఏమిటంటే అండి, ప్రభుత్వం కొత్త, వీడికి వారు నడిపినటువంటి ప్రభుత్వంలో రూపాయలు లేకుండా, సిల్లిగవ్వ లేకుండా ప్రభుత్వాన్ని డబ్బులు లేకుండా చేసిపోయారు. మేము వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఉచిత బస్సులు ఇచ్చామండి, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నామండి, అట్లాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తూ ఉన్నామండి, అట్లాగే రైతులకు వచ్చేసరికి 12,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇవ్వబోతాను, రైతు భరోసా ఇవ్వబోతున్నాం అండి. ఇంకొక విషయం ఏంటంటే భూమి లేనటువంటి పేదవారికి, ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి చరిత్రలో లేనటువంటి వారికి, భూమి లేనటువంటి పేదవారికి కూడా 12,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇందిరమ్మ ప్రభుత్వం అండి. మీరు ఏమిచ్చారంటే ఏం చెప్పాలి చెప్పండి? మీరు ఇచ్చిన దానికంటే మేము 10 రెట్లు ఎక్కువగా ఇస్తున్నాం, మేము ఇంకా ఇస్తాం. రుణమాఫీ విషయంలో మమ్మల్ని బదనాం చేశారండి. రుణమాఫీ అనేటటువంటిది భారతదేశంలోనే ఆనాడు 72,000 కోట్ల రూపాయలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. ఎక్కడో కొంతమందికి జరిగి ఉండకపోవచ్చు, అది మేము యథార్థంగా ఒప్పుకుంటా ఉన్నాం. అది బ్యాంకర్స్ దగ్గర జరిగినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా జరిగినటువంటి విషయం కానివ్వండి. రైతులకు ఇప్పటికి కూడా మా మంత్రి గారు చెప్తున్నాడు, అగ్రికల్చర్ మంత్రి గారు ఏమని, మీ అర్హత కనుక ఉంటే మీ లిస్టులు పంపించండి, మేము మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఇంతకంటే మేము చేయాల్సినటువంటిది ఏముందండి? 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి మేము వడ్డీ ఉంది, ఆ వడ్డీ వాళ్ళు కట్టుకుంటే మేము కట్టుతామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి వడ్డీ వాళ్ళు కట్టుకోకపోతే మేము 2 లక్షలు మాఫీ చేయడానికి రూల్స్, కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, ఆ పద్ధతులను ఓవర్లుక్ చేసి మేము ఎవరికైనా పార్షాలిటీగా మా పార్టీ వాళ్ళకి ఎవరికైనా చేసినట్టుగా మీరు ఒక 10 మందికి చూపించగలిగితే ఈ రాష్ట్రంలో మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీకు మిగతా పార్టీ వారికి చేయకుండా మా పార్టీ వారికి మాత్రమే చేసినట్టుగా మీరు ఎక్కడన్నా రూపిడి చేయగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది, 1,00,000 ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు. మీరు ఏం చెప్తారు? ఉద్యోగాల విషయంలో 10 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి చంద్రశేఖరరావు గారి రాజ్యంలో మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ మొదలుపెట్టి ఇప్పుడు 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందండి. 55,000 ఉద్యోగాలు ఇచ్చారండి ఇప్పటికి 1 సంవత్సరంలో. మీరు అసలు గతంలో ఎన్ని ఇచ్చారు ఆలోచన చేసుకోండి మీరు. మళ్ళీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దానిలో అన్ని వరల్డ్గా జరిగేటటువంటి పారిశ్రామిక దానిలో పోయి 1,80,000 కోట్లు తీసుకొస్తే 50,000 మందికి ఇవాళ ఉద్యోగాలు రాబోతా ఉన్నాయండి 1 ఇయర్ లోపులోనే. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదంటే, మీరు ఇవ్వలేకపోగా మేము ఇవ్వలేదని మా మీద గుడ్డగాలు చేయటం ఏంటి? ఇవాళ నిరుద్యోగులందరూ కూడా మీతో లేరండి, ఉద్యోగాలు వచ్చి సంతోషంగా మాతో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్నారు. రేపు మీకు జరిగేటటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలే మీకు తెలుస్తుందండి. నిజంగా మాకు వ్యతిరేకత ఉంటే మాకు రిజల్ట్ తెలిసిపోద్ది మాకు. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా కాదు, మనం ఖమ్మం గురించి మాట్లాడదాం. ఈ 1 సంవత్సరంలో ఖమ్మంలో ఏం అభివృద్ధి పనులు జరిగాయి? చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఖమ్మం వరకే. ఓన్లీ ఖమ్మం వరకు అంటున్నారండి. ఖమ్మంలో 1 సంవత్సరంలో మీకు చెప్పాలి అంటే, మున్నేరు, ఖమ్మానికి టౌన్లో నుంచి మున్నేరు వెళ్తుందండి. ఆ మున్నేరుకి మొన్న వచ్చినటువంటి వరదల తర్వాత రెండు పక్కల కూడా మీరు భద్రాచలానికి ఎట్టయితే కరకట్ట కట్టాము, ఖమ్మంలో కూడా సుమారు దానవాయిగూడెం నుంచి అగ్రహారం వరకు 2 పక్కల కరకట్టకి వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. అట్లాగే బ్రిడ్జి ఏదైతే ఉన్నదో ఈ బ్రిడ్జిని అత్యవసరంగా బ్రిడ్జి చేసి, గత ప్రభుత్వంలో కట్టినటువంటి బ్రిడ్జి డ్యామేజ్, వరదలు వచ్చినప్పుడు డ్యామేజ్ అయిపోతే ఇమీడియట్గా ఇంకొక బ్రిడ్జి కడుతున్నారండి. అది కాకుండా
మనకి అర్బన్ మనం ఏదైతే వెంకటాయపాలెం మండలం ఏదైతే ఉందో ఖమ్మానికి ఆనుకొని ఖమ్మం కాన్స్టిట్యున్సీలో ఉన్న మండలానికి మొన్న 4 మంత్రులు వచ్చి శంకుస్థాపన చేసిపోయారు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి. ఆ మండలానికి కేవలం మే నాటికల్లా మండలాన్ని మొత్తం సస్యశ్యామలం చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమం జరిగిందండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇవాళ ఖమ్మంలో రోడ్లు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతూ ఉందండి. మరి అంతకుముందు జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఖమ్మం రోడ్లు వెడల్పు చేయడానికి కూడా స్టేషన్ రోడ్లో మొత్తం డబుల్ రోడ్డు వేసి సిటీ బస్సులు తిరిగేటట్లుగా మరి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ అభివృద్ధి అంటే ఎక్కడ అంటే ఎవరు చూపించగలుగుతారు? ఇది అన్యాయమైనటువంటి మాట అండి. మాకు 1 ఇయర్ మాత్రమే ఉంది. గతం జరగాల్సినటువంటి 4 సంవత్సరాల్లో ఖమ్మం 4 సంవత్సరాల తర్వాత మీరు ఖమ్మం చూడండి, అప్పుడు మీరు మాట్లాడండి. ఓకే సార్, ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఖమ్మం ప్రజలకి వాస్తవానికి ఇప్పుడు ఏం కావాలి? సూటిగా ఖమ్మంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి సూటిగా వాళ్ళకి ఏం కావాలి? అవి ఉన్నాయా? ఖమ్మంలో ప్రజలకు అన్నిటికంటే ముందు ప్రశాంతత కావాలండి. ఎందుకు ప్రశాంతత కావాలంటే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వారు అరాచకం చేసి మట్టి దోపిడీ చేసి మట్టి దోపిడీ చేసి ఒకటి కాదండి, ఖమ్మంలో చాలా చేసి ఎవరు అడ్డం వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి కనీసం రోడ్డు మీద కూర్చొని అక్కడ కోర్టు దగ్గర హోటల్ ఉందండి, ఆ హోటల్ దగ్గర కూర్చొని ఇది ఎక్కడ పరిపాలన అని చెప్పి ఆ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు 70 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ మీద కూర్చొని కేసులు పెట్టి కేసుల మంత్రి అనేటటువంటి పేరు వచ్చినటువంటి వారు ఇవాళ అభివృద్ధి అంటే లేనిదే అని చెప్పడం ఏదైతే ఉన్నదో, మరి గతంలో ఆయన కూడా మంత్రి చేశారు. ఆ మంత్రి గారిని మేము విమర్శించడం కాదు, మీరు ఆలోచించండి. అసలు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడేం అభివృద్ధి జరుగుతుంది, మీరేం అభివృద్ధి చేశారు? ఖమ్మం టౌన్లో వరదలు వస్తే లకారం చెరువు కట్ట మించి మొత్తం వరదలు మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదండి. రెండోది, ఒకరి ఇళ్ల స్థలాల మీద ఇంకొకరు అజమాయిషి ఉండేదండి. అయ్యాల అజమాయిషి లేదండి. అట్లాగే కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళు దౌర్జన్యం చేసి గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకున్న సంఘటన ఈ సంవత్సర కాలంలో ఎక్కడన్నా ఒక్కటి జరిగిందా? మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలు కోకొల్లలుగా మీ యథార్థంగా ప్రజలందరూ కూడా తెలుసు. ఓకే, ఖమ్మంలో ఒక టాక్ వినిపిస్తూ ఉంది, సీనియారిటీ వాళ్ళని పక్కన పెడతా ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు మిమ్మల్ని కావచ్చు, ఇంకా కొంతమంది కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే మీకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వకుండా కొంచెం పక్కన పెడుతున్నట్టుగా కొంత వాదోపవాదన కూడా నడుస్తూ ఉంది. ఏం చెప్తారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదా? పార్టీ పట్టించుకోవట్లేదా? పార్టీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు పట్టించుకోవట్లేదా? పార్టీలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందండి ఇక్కడ ఖమ్మం జిల్లాలో అండ్ రాష్ట్రంలో. అది దయచేసి మీరు బాగా గమనించాలి. ఏమిటి అంటే మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చాలామంది బయటి పార్టీ లీడర్లు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆనాడు పార్టీ గెలవాలనేటటువంటి ఉద్దేశంతోనే అర్హత కలిగిన మెయిన్స్ వారికి ఏదో ఒక రకమైనటువంటి బలం చూసి వారిని ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా, ఆ తర్వాత వారు ఎమ్మెల్యేలుగా గెలవడం, పార్టీ పేరు చెప్పుకొని తర్వాత మంత్రులుగా కావడం కూడా జరిగింది. ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉంటే పటాన్ చెరువు నుంచి చూసుకొని, వరంగల్ నుంచి మొదలుకొని ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా వరకు చూసుకుంటే ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ మీటింగులో మా దగ్గరికి వచ్చినటువంటి పాత కార్యకర్తలకి అన్యాయం జరుగుతూ ఉంది, కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు మా లీడర్లను పక్క పెడతా ఉన్నారు, ఇది మంచిది కాదు అని చెప్పి సాక్షాత్తు ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముందు చెప్పడం జరిగింది. ఈ చెప్పిన దాని మీద జనరల్ సెక్రటరీ గారు ఒకటే చెప్పారు, ఇట్లాంటి అన్యాయం మరొకసారి జరిగిందంటే బాగుండదు, దయచేసి ఇమ్మీడియట్గా దీని మీద కమిటీలాగా వేసి వెరిఫికేషన్ చేయండి అని చెప్తే, ఇప్పుడున్న మన పిసిసి ప్రెసిడెంట్ గారు మొన్న కమిటీ వేసి కొత్త వాళ్ళని పాత వాళ్ళని చేస్తూ ఉన్నారు. ఒక మాట మాత్రం యథార్థం, వారు ఎమ్మటి వచ్చినటువంటి లీడర్లకు మాత్రం ప్రయారిటీ ఇస్తున్నారు, వారెమ్మటి తిప్పుకుంటున్న మాట అయితే యథార్థమైనటువంటి మాట, ఎవరికి భయపడే పని లేదు, వాస్తవమైనటువంటి మాట చెప్తా ఉన్నాను. కాంగ్రెస్లో ఉండేటటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం జరగాలనేటటువంటిది రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట తెలంగాణలో ఇంప్లిమెంట్ కావట్లేదు అనేటటువంటిది మాత్రం సర్వత్రా వినపడతా ఉంది. దానికి గల కారణం ఏమిటంటే కొత్తగా వచ్చినటువంటి వారి అనుచరులకు ప్రయారిటీ ఇస్తున్నారు, సీనియారిటీ కంటే వారి అనుచరులకు ప్రయారిటీ ఇస్తున్నారు. దీనివల్ల
అక్కడక్కడ హలజడి జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా సర్దుకుంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఓకే. ఒకానొక టైంలో మీరు ఎమ్మెల్యే కావాల్సినటువంటి వ్యక్తి అని చెప్పేసి విన్నాం. యెస్, మీకు టికెట్ కూడా ఆల్రెడీ అలాట్ అయిందంట. కాంగ్రెస్ పార్టీ నుంచి 1 మినిట్ అయిందని చెప్పేసి విన్నాం. అంటే ఎక్కడ ఏం జరిగింది? మీరు ఎందుకని బరిలో నుంచి తప్పించుకున్నారు? ఎలా ఎలా తప్పుకున్నారు? అసలు ఏం జరిగింది? నేను ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీలు ఉండండి. మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి బెంగళరావు గారితోని వారి శిష్యుడిగా పనిచేసేటువంటి అవకాశం దొరికింది నాకు. నేను ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వారి పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు ఖమ్మం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేశాను. అట్లా ఖమ్మం జిల్లాలోని మొదటి నియోజకవర్గానికి కానీ వేరే చాలా నియోజకవర్గాలకు తర్వాత ఇన్ఛార్జిగా పనిచేశాను. ఆఫీస్ ఇన్ఛార్జిగా దాదాపు ఒక 15 సంవత్సరాలు. నేను ఆఫీస్కి ఇంతకుముందు దారి లేనటువంటి కాంగ్రెస్ ఆఫీస్కి వాళ్ళ దారి కట్టించి దారి చూపించింది నేను. అవతల పక్క ఈస్ట్ పక్క కాంగ్రెస్ ఆఫీస్కి దారి లేదండి, కంపేసి రాళ్ళసెట్టే పెట్టేవారు. ఆ రాళ్ళసెట్టే పెట్టినటువంటి తీసిపిచ్చి గేట్లు పెట్టింది కొత్త సీతారామన్ నేను. అంతకుముందు ఈ సందులోంచి తిరిగి వచ్చేవాళ్ళు కాంగ్రెస్ ఆఫీస్ లోపలికి పోవాలంటే తప్ప దారి లేదు కాంగ్రెస్ ఆఫీస్కి. నేను ఇన్ఛార్జిగా ఉన్న తర్వాతనే ఆ దారిలో 2 గేట్లు పెట్టింది నేను. అవతల వాళ్ళు నా మీద బెదిరించి పోలీస్ స్టేషన్లో కోర్టులో కేసు పెట్టినప్పుడు కూడా నెరవకుండా భయపడకుండా చేసింది నేను. ఇవాళ ప్రెసిడెంట్ ఛాంబర్ కూర్చుంటే ఆ ఛాంబర్ కట్టించింది నేను కాంగ్రెస్ ఆఫీస్లో. నేను ఒక జిల్లా జనరల్ సెక్రటరీగా ఆఫీస్ ఇన్ఛార్జిగా దాదాపు 10-15 సంవత్సరాలు పనిచేశానండి. అయినప్పటికీ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సీనియర్లుగా లేకపోతే ఎమ్మెల్యేలుగా అవకాశం ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. పెద్దలు వి హనుమంతరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా 97 ఆ ఎలక్షన్ కరెక్ట్ 90s ఆ పీరియడ్లో పెద్దలు వి హనుమంతరావు గారు, వెంకటస్వామి గారు ఢిల్లీలో ఉండి అర్హులైనటువంటి సీనియర్ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని చెప్పి నా పేరు రికమెండ్ చేయడం జరిగింది. పక్కా నాకు గుర్తొచ్చింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నా పేరు రికమెండ్ చేసి టేబుల్ మీదకి పేరు పోయిందండి. ఆ పేరు పోయినప్పుడు చేకూరు కాషాయ గారి బతికుండి పిలిచి నన్ను ఏపీ భవన్లో పిలిపించి అర్జెంటుగా సీతారాములు నీ పరిస్థితి ఏమిటి, నీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఎంత పెట్టుకోగలుగుతాయని అడిగినప్పుడు, సార్ నేను చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు ఈ కరప్షన్ తెలియదు, నేను డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు, పార్టీ అన్ని చూసుకుంటే నిలబడతా తప్ప నేను పెట్టుకోలేనని చెప్పాను. ఆ తర్వాత నాకు టికెట్ రాలేదు. ఆర్థిక ఇబ్బందులే నాకు కారణం కాబట్టి నేను ఎవరికి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని అయితే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే. ఇక్కడ ఖమ్మం టౌన్ వరకు ఒక వ్యక్తి మిమ్మల్ని రాజకీయంగా అణగదొక్కాలి అనే కోణంలో ట్రై చేస్తూ ఉన్నారంట. నిజమా? ఇందులో క్లారిటీ ఉందా? నాకు ఏ వ్యక్తితోని కూడా నాకు పర్సనల్గా గడిచి లేదండి. ఏ వ్యక్తితోని కూడా కాంగ్రెస్లో ఈవెన్ ఇవాళ మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారు కూడా నాకంటే చిన్నవాడు, అందరి ముందు నన్ను అన్నాన్ని గౌరవిస్తుడు. నేను ఇప్పటికి కూడా దుర్గా అంటే తప్ప దుర్గా గారు అన్ను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతో ఉండే అనుబంధం, ఆ ప్రేమతోనే అంటే తప్ప నేను ఇంకొక కాదు. జిల్లా ప్రెసిడెంట్ అంటే మా అందరికీ నాయకుడు ఆయన. ఇవాళ చిన్న వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా మాకు నాయకుడిగా ఉన్నాడు. ఆ నాయకుడికి చెప్పినట్లుగా మేము అందరం కూడా ఫాలో అవుతున్నాం. నేను కూడా ఇవాళ జిల్లా సేవలు చేశానండి. జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ చేస్తున్నా. నేను ఎన్నో పోస్టులు చేశా. ఆఫీసులో ఎన్ని చేసినప్పటికి కూడా జిల్లా పార్టీ నిర్ణయమే ఈ జిల్లాలో శిరోధార్యంగా పనిచేస్తూ ఉన్నా. ఇవాళ ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పిందంటే ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా దాన్ని అమలు చేసే బాధ్యతను తీసుకుంటా ఉన్నా. ఓకే. ఇప్పుడు మీలాంటి సీనియర్స్ ఇక్కడ చాలామందే ఉన్నారు. ఎస్, అంటే మీలాంటి అంటే మీ ఏజ్ కాకుండా కొంత సీనియర్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరినీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి అధిష్టానమే పక్కన పెట్టింది అనే ఒక అపవాదన మీరు మూటగట్టుకున్నారు. మరి ఇది మీకు మంచిదేనా? రాబోయే రోజుల్లో ఇది మంచిదేనా మీకంటే మీ పార్టీకి? నాకైతే తెలిసినంత వరకు పక్కగా పెట్టారనేటటువంటి విషయాన్ని నాకు తెలియదు. కానీ ఒకటైతే చెప్పగలను, ఇట్లాంటి వాటి వల్ల పార్టీ నష్టపోద్ది. సీనియర్లను పక్క పెట్టి అర్హత లేనటువంటి వాళ్ళని అందరం ఎక్కిచ్చారనుకోండి, అది ఎప్పటికైనా పార్టీ మారుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు పార్టీలు మళ్ళీ ఎమ్మటే పార్టీ మారగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పార్టీలు ఉండరు వాళ్ళు. ఇవాళ పార్టీ మారినోడికే పదవులు వస్తూ ఉన్నాయి అనుకోండి, రేపు ఈ పార్టీలు ఉన్నోడు కూడా డిసప్పాయింట్ అయిపోయి నాకు మాత్రం ఎందుకు వచ్చింది ఈ బాధ, నేను కూడా ఇంట్లో పడుకుందాం అనుకుంటాడు. కానీ ఒక్క పార్టీ కార్యకర్త 100 ఓట్లకు సమానం అండి. ఒక్క కార్యకర్త కనుక ఇంట్లో పడుకుంటే ఒక 100 ఓట్లు మన కాంగ్రెస్ పార్టీ పోయినట్టు లెక్క. ఒక సీనియర్ నాయకుడు పోతే ఆ సీనియర్ నాయకుడు వల్ల సుమారు 500 ఓట్లు అతను ఏం అనకుండానే అరే పాపం అతను డ్రాప్ అయిపోయింది కాబట్టి మనం కూడా ఎందుకులే అని చెప్పి క్యాడర్ నిరుత్సాహపడతారు. కాబట్టి అట్లాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పి నేను ఒక పార్టీలో సీనియర్ కార్యకర్తగా కోరుకుంటానండి.
ఓకే. మీరు ఇప్పటిదాకా సీనియర్ కార్యకర్త అని చెప్పుకుంటున్నారు. మీకంటూ చెప్పుకోనికి ఏం హోదా లేదా? నేను అట్ ప్రెజెంట్ సీనియర్ మొదటి నుంచి కూడా నేను ట్రేడ్ యూనియనిస్ట్ అండి. ప్రజెంట్ నేను జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను స్టేట్ ఐఎన్టీసీ సెక్రటరీ కూడా ఉన్నానండి. ఉభయ రాష్ట్రాలకి నేను ట్రేడ్ యూనియన్గా చాలా ఇవాళ ఈ జిల్లాలో ట్రేడ్ యూనియన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే, నేను ఇవాళ ఒక కాల్ ఇస్తే ఒక 500 మందిని ఒక గంట సేపట్లో చెప్తే నేను పిలిపించగలను అనేటటువంటిది ఒక నమ్మకం ఉంది. నేను నిస్వార్థంగా ఒక్కళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా మీరు ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా కార్మికుల పక్షాన హార్నిషలు పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఉన్నానండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు 45 ఇయర్స్ నుంచి ఒకే ఒక పార్టీ కాంగ్రెస్లో ఉంటున్నారు సార్. అప్పటి నుంచి 70s నుంచి మీరు ఉన్నారు. ఎస్, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేం పార్టీ పదవులు చేసుకుంటూ వచ్చి మీరు? మొదట నేను 81లో కౌన్సిలర్ చేశానండి. అంతకుముందు యూత్ కాంగ్రెస్ చేశాను సెక్రటరీగా. 81లో ఎన్నికయ్యాను. 81లో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడిగా అయ్యాను. జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు ఆ రోజుల్లో కావడం చాలా కష్టం అండి. రికమెండేషన్ చెల్లేయగా. ఆ తర్వాత ఆర్గనైజ్ సెక్రటరీ చేశాను, జాయింట్ సెక్రటరీ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను. ఈ జిల్లాలో ఆఫీస్ ఇన్ఛార్జిగా చేశాను. ఏది పార్టీ పదవుల విషయానికి వచ్చినప్పుడు చెప్తున్నాను. ఆ తర్వాత సేవదల్లో జిల్లా చీఫ్ ఆఫీసర్ చేశాను. ఈ జిల్లాలో సేవదల్ అంటే ఏంటనేది ఢిల్లీ వరకు చూపించాను. నేను నేషనల్ ట్రైనింగ్ వర్కర్గా కూడా ఉన్నాను. ఐఎన్టీసీ దాంట్లో ఎన్టీసీ అని సేవదల్లో ఒక హయ్యెస్ట్ ట్రైన్డ్ అనమాట. నేను ఎన్టీసీలో పాల్గొన్నాను. ఢిల్లీలో 18 రోజులు మేము ట్రైన్లో ఉన్నాం. రిపబ్లిక్ డే పెరేడ్కి ఢిల్లీ పెరేడ్లో మేము అటెండ్ అయ్యాం. ఇకపోతే పార్టీ పదవులతో పాటు భగవంతుని దయ వల్ల ఆనాడు ఉండేటువంటి గవర్నమెంట్లో నాకు కార్పొరేషన్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో డైరెక్టర్గా కూడా నేను పనిచేశానండి. దాన్ని ఒక టర్మ్ 3 ఇయర్స్ పనిచేశాను. మాకు అన్నిటికీ బ్యాక్ బోన్ ఏంటంటే జలగం వెంగళరావు గారితో మేము పనిచేసామనేటటువంటి ఒక ముద్ర మా మీద పట్టడం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి కొత్త జనరేషన్ లీడర్లు ఎవరు కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా ఆ పర్సనాలిటీగా ఉన్నారు. వీళ్ళు జిల్లా అంతా వెల్ నోటెడ్, మాకెందుకులే అనేటటువంటి దాని మీద మన టచ్ మీ నాట్ అనే పద్ధతిలో గౌరవిస్తారు. పెద్ద ఆయన అంటారు, అంతవరకు వదిలిపెడుతున్నారు తప్ప పదవులు ఇచ్చే కాడికి వచ్చేసరికి మాత్రం దూరంగా పెడుతున్నారేమోనని చెప్పి ఒక భావన కలుగుతూ ఉంది ఈనాడు. ఓకే, భావన కలుగుతా ఉందని చెప్పేసి మీరు చాలా సందిగ్ధంగా చెప్తా ఉన్నారు. నిజంగా మీరు అసంతృప్తితో ఉన్నారా? ఎస్, అసంతృప్తి అంటే అన్హ్యాపీగా ఉన్నారా? లీడర్ ఒక సీనియారిటీ ఉంది, జస్ట్ కౌన్సిలర్గానే ఉన్నారు మీరు. అంటే యాక్చువల్లీ మీరు ఇంకా ఎదగాల్సి ఉండే. ఏం జరిగింది? నేనైతే అన్హ్యాపీగా అయితే లేనండి. ఎందుకంటే నేను స్వతహాగా ఒక ట్రేడ్ యూనియనిస్ట్గా నిరంతరం శ్రమపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా, నిరంతరం అన్వేషణ చేసే వ్యక్తిగా ఉన్నాను తప్ప ఈ పదవుల కోసం ఈ పదవి వస్తే నాకేదో ఒక రూపాయి సంపాదించుకుంటా, లేదా ఈ పదవి వస్తే నాకేదన్నా ఒక ఇల్లు కట్టుకుంటా, అది కట్టుకుంటా అనేటటువంటి ఆశ లేదండి. నాకు ఖమ్మంలో 2 గదుల 83 గజాల ఇల్లు మాత్రమే ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను ఇంకొక ఆశకు పోలేదు. అది అందరికీ తెలుసు. ఖమ్మంలో సీతారాములు గారు అంటే ఏమిటి అనేటటువంటి విషయం మా పార్టీలోనే కాదండి, ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ఎంఎల్ పార్టీ కానించి సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలకు కూడా వాట్ అంటే సీతారాములు గారు అంటే ఏమిటి అనేటటువంటి విషయం, నిస్వార్థపరుడు అనేటటువంటి విషయం తెలుసండి. ఓకే, మీరు 1 టైం కౌన్సిలర్గా గెలిచిల్లు కదా, డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ అప్పుడు డెవలప్మెంట్ జరిగిందా? ఒకవేళ జరిగితే ఎంత నిధులతో జరిగింది? మా పీరియడ్లో 83, 81లో అంటే చాలా కార్పొరేషన్ చిన్నది. అప్పుడు కార్పొరేషన్ కాదండి, కేవలం మున్సిపాలిటీలో కూడా గ్రేడ్ 1 మున్సిపాలిటీ కూడా కాదు, చిన్న మున్సిపాలిటీ. ఆనాడు చిన్న బడ్జెట్ మాకు. ఆ చిన్న బడ్జెట్లో మాకు ఒక 10 లక్షల రూపాయల వర్క్ వచ్చిందంటేనే ఎక్కువ అనిపించేది. ఆ రోజుల్లో రోడ్డు అంటే 5 లక్షల రూపాయలు పెడితే రోడ్డు వేసే పరిస్థితి ఉండేది. ఇవాళ 5 కోట్లు, అదే 5 లక్షల వరకు ఇవాళ 5 కోట్లు పెట్టి వేసినా ఆ రోడ్డు నిలబట్టలేదండి. మరి నేను ఆ పీరియడ్లో ఉన్నప్పుడు మహాతల్లి ఇందిరాగాంధీ గారి విగ్రహం వేసిన ఘనత నాదండి. వెంగళరావు గారితో విగ్రహం వేయించానండి. ఇవాళ కాంస్య విగ్రహం రాజీవ్ గాంధీ గారి విగ్రహం వేశారంటే కొత్త సీతారాములు వేశాడండి. రాజీవ్ గాంధీ విగ్రహాలు 3 విగ్రహాలు వేశారండి ఖమ్మంలో. కాంస్య విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం. ఆ రోజుల్లో చనిపోయిన వెంటనే మహానుభావుడు వెంగళరావు గారిని, మల్లు అనంతరాములు గారిని పిలిచి విగ్రహం వేశానండి ఖమ్మంలో. మరి ఇంత చరిత్ర నాకుంది. మరి అయినప్పటికీ కూడా పార్టీ అంటే మరి హైకమాండ్ ఆలోచించాల్సినటువంటి అవసరం, కానీ మరి నేను చెప్పుకునేటటువంటి విషయం కాదు. నా గురించి నేను చెప్పుకుంటే బుర్ర కథ రాకుంటుంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ విడతలో అయినా సరే మీకు ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఏమైనా రాబోతుందా? ఇప్పుడు ఫైనల్లీ ఏం చెప్పి ముగిస్తారు? ఖమ్మం ప్రజలకే కావచ్చు, లేకుంటే అధిష్టానికే కావచ్చు,
మీకు ఇప్పుడు ఏమైనా పోస్ట్ రాబోతుందా? సెకండ్ విడతలో నామినేటెడ్ పోస్ట్ ఏమైనా రాబోతుందా? ఖమ్మం ప్రజలకి ఏం చెప్పుకుంటారు? ఫైనల్ వన్. సార్ నాకు తెలిసినంత వరకు నాకు ఏ పదవి వస్తుంది అనేది నాకు తెలియదండి. హైక హైకమాండ్ తప్పనిసరిగా ఆలోచన చేస్తుందని మాత్రం నేను భావిస్తా ఉన్నా. హైకమాండ్ మాత్రం తప్పనిసరిగా సీనియర్లకు మొన్న జరిగిన సంఘటన మీదట హైకమాండ్ ఆలోచనలు పడ్డది, పిసిసి ఆలోచనలు పడ్డది, ముఖ్యమంత్రి గారు ఆలోచనలు పడ్డది. సీనియర్లను పక్కన పెడితే పార్టీకి నష్టం జరుగుద్ది అనేటటువంటి ఆలోచన జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నా అభిప్రాయంలో ఒక్క ఖమ్మం జిల్లా కాదండి, ఎంటైర్ తెలంగాణలో కూడా సీనియర్లను పక్కగా పెడితే పార్టీకి నష్టం జరుగుద్ది అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. అది దానివల్ల పక్కన పెట్టడం మంచిది కాదు. కావాలంటే మీరు ఏదో ఒక రకమైనటువంటి పెద్ద పెద్ద పదవులు, డబ్బులు ఇచ్చే పదవులు కాకపోయినా పార్టీకి పనికొచ్చే పదవులన్నా ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసి, వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ ప్రకారంగా పార్టీకి పదవులలో వాళ్ళ ఉంచాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాండి. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసినాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.